వైసీపీ చీఫ్ జగన్ ఫ్యూచర్ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ నెల 22న లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు విజయసాయి. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోతో జగన్ ను పోల్చుతూ ఆయన ట్వీట్ చేశారు. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న నాయకులారా, ఇప్పటికైనా ఆలోచించుకోండి అంటూ హెచ్చరికలు పంపారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి పూర్తి ట్వీట్ ఇదే. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా, ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరుగుతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజువేలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుండి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణమేంటి? వారంతా అమ్ముడుపోవటమే కదా. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన సిట్ ముందు అనధికారికంగా అప్రూవర్ గా మారి కీలక విషయాలు వెల్లడించారని సమాచారం. ఒకవేళ ఈడీ ముందు విచారణకు హాజరైతే విజయసాయిరెడ్డి ఎలాంటి విషయాలు బయటపడతారన్నది ఆసక్తిగా మారింది. అత్యంత ప్రజాదరణ, సైన్యం, ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ మధురోను అమెరికా ఎలా తీసుకెళ్లిందో అలాగే సరైన వ్యక్తులు చుట్టూ లేకపోతే భవిష్యత్తులో జగన్కు ఇబ్బందులు తప్పవని విజయసాయిరెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.